లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న, రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. జనుల యొక్క చేతుల యొక్క చివరి భాగములు కలుసుకునేటట్టుగా జనులందరి చేత నమస్కరింపబడుచున్నవాడై హృదయ పద్మములు వికసించేటట్టుగా చేయగలిగినటువంటి కిరణములు కలిగిన వాడై ఆ భానుబింబము తూర్పు దిక్కున ఉదయించినటువంటి వైభవం గురించి మాట్లాడుతున్నాను. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయం అవదు. బ్రహ్మగ్ని చ సురాపి చ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిర్యక్కులకు కర్మాధికారం లేదు. విల్లుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే, ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు, పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి, స్థితి, లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను, 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతణము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణి జాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి, 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా
కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయి అనుకోండి, ఏది ఏది అన్నది తెలియదు. కానీ అదే వర్ష బిందువు తగలగాని అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేని వల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. మీతో నేను మనవి చేసి ఉన్నాను, 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు. వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతూ ఉంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలా మంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏంటంటే నిత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నిత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కోర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందుండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు.
అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము మాధవ మాసము అని పేర్లు. ఈ 2 మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధుర మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం మాధవ మాసం. అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్య భగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి 2 గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తరువాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాత అయి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకి వెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకదు. ప్రాతర్వేళల మంచు జుంకిమి జంపంబైనలే బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయ నివడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ లోకాలు ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుంది. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలన్. ఆ శీతాకాలానికి ప్రభువు అయినటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధి క్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే
ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను అన్ని ప్రాణుల గురించి చెప్పడం ఎక్కడ సాధ్యం అవుతుంది? ఒక్క ప్రాణి గురించి చెప్పాలి అంటే, కుక్క గడ్డి పరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో. అసలు అది గడ్డి తినదు కుక్క. గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది. నవిలి కుక్క పడుకోగాని దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు. ఆ దర్భ వేరు ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది. ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది. మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి, అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. ప్రతి కలయిక యందు ఆ రెండు జాయింట్స్ లో మీకు బాగా అర్థం అవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది. మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏదుందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వేదం చెప్తుంది దాని గురించి. అందుకే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు, పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తాడు. ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే, అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చెయ్యాలి అని. స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకుని నమస్కారం చేస్తే ప్రతిదానికి వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి మళ్ళీ వేర్లొచ్చి మళ్ళీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడా ఆగిపోకుండా నడుస్తుంది. అందుకే విఘ్నేశ్వరుడికి గరికతో పూజ. సీతమ్మ తల్లి సుందరకాండలో ఆ రావణాసురుడితో మాట్లాడవలసి వస్తే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటారు మహర్షి. తృణమంతరత కృత్వా గడ్డి పరక మధ్యలో పెట్టింది. ఆవిడేమి ఏదో తగినంత అర్థం లేకుండా అక్కడ దొరికింది కాబట్టి ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది అని కాదు దాని అర్థం. పక్కన రామచంద్రమూర్తి లేరు, తన యొక్క భర్త. ఎదురుగుండా నిలబడినటువంటి పురుషుడు తనతో పవిత్రంగాను భక్తిగాను మాట్లాడుతున్నవాడు కాడు, విశేషమైనటువంటి కామంతో కూడినటువంటి దృష్టితో చూస్తున్నవాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడితో తిరిగి కులకాంత మాట్లాడకూడదు. కానీ ఆమె మాట్లాడవలసి వస్తోంది. మాట్లాడడం వినా మార్గం లేదప్పుడు. ఇప్పుడు అటువంటి వాడితో తిరిగి జవాబు చెప్పి మాట్లాడిన పాపం పోవడానికి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి పరకని స్పృశించి మధ్యలో పెట్టింది. అంటే కొన్నిటికి అంత శక్తి వస్తుంది మనకి. వేదం అందుకే పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేస్తే అంటే నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. రేపు తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి ముహూర్తం అనుకోండి, ఇవాళ రాత్రి భోజనాలు పెట్టడం కన్నా అవ్యవస్థ ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే, ఎందుకు భోజనం పెట్టావు? పెళ్ళి అయిపోయిందని ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేస్తే భోజనం పెట్టాలి. బంధువుల వరకు వస్తారు, అందరికీ భోజనం ఎప్పుడు పెట్టాలి? నువ్వు వ్రతం చేసేస్తే భోజనం పెడతావు, ఓ నోము పూర్తయితే భోజనం పెడతావు, పెళ్లి చేయడం పూర్తయిపోతే భోజనం పెట్టాలి. తెల్లవారుజామున 4 గంటలకి పెళ్లి. ఇవాళ రాత్రి పెళ్లి భోజనం పెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి పక్క పక్కన కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించమంటే వాళ్ళిద్దరూ ఇంకా దంపతులు కారు, అసలు కన్యాదానం చేయలేదు. ఆమె ఇంకా అతనికి ధర్మపత్ని కాదు.
అతని పక్కన ఎలా కూర్చుంటుంది? పెళ్లిలోనే కూర్చోదు కదా, ఎదురుగుండా కూర్చుని కన్యాదానం అయిన తరువాత కదా వరుడి పక్కకి చేరుతోంది. ఆమె ఎలా కూర్చుంటుంది అతని పక్కన? వాళ్ళిద్దరూ దంపతులు కానప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళకి సత్సంతానం కనగాలని వెళ్ళిన పెద్దలు ఎలా ఆశీర్వచనం చేస్తారు? అథవా తప్పకపోతే కళ్యాణ మంటపాలు దొరకవండి, గంటలకి వేలండి, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తద్దోష పరిహారార్థం జలఘటాన్ని పెట్టమన్నారు. ఇద్దరికీ మధ్యలో నీటి బిందె పెట్టి ఉంచాలి. ఉంచితే వాళ్ళు వేరువేరుగా ఉన్నట్లే శాస్త్రంలో పరిగణింపబడుతుంది. కన్యాదానం జరిగే వరకు వాళ్ళని వేరువేరుగా ఆశీర్వచనం చేసినట్టు తప్ప మధ్యలో నీటి బిందె లేకుండా కలిపి కూర్చోబెట్టకూడదు. అసలు విడివిడిగా ఆశీర్వచనం చేయించాలి తప్ప ఇద్దరినీ కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్రం దానిది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అవతల వారు ఎంత గొప్పవారైనా సరే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి వ్యతిరేకం అవుతుంది అటువంటి వారితో మాట్లాడడం అనుకుంటే 100కి అటువైపు వారిని కూర్చోపెట్టి 100కి ఇటువైపు ఆయన కూర్చుని మాట్లాడేవారు. ధర్మం తప్పకూడదు అని. కాబట్టి ఒక్కొక్క వస్తువు యందు ఈశ్వరుడు ఒక్కొక్క శక్తిని ప్రచోదనం చేశాడు. ఒక్క గరిక యందు అంత విశేషమైనటువంటి శక్తి, అది సమస్త దోషములు పోగొడుతుంది. నేను ఒక మాట చెప్పాలి అంటే పంచగవ్య ప్రాసనమునకు ప్రత్యామ్నాయం అవుతుంది ఇంచుమించుగా. అందుకే ఒక పెద్ద కార్యం నేను చెయ్యాలనుకోండి, విఘ్నం రాకుండా ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. అది చెయ్యడానికి నాకు యోగ్యత కలగడానికి, దేహాంతర్గతమైన పాపరాశి ధ్వంసం అవడానికి పంచగవ్యాన్ని నాలుక మీద రాసుకుని ప్రాసనం చేసి కూర్చోబెడతారు. ఆ పాపం పోవడానికి రెండో మార్గం, ఆ గరిక విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో ఆ గరిక తీసి తల మీద పెట్టుకోవాలి. మూర్ధన్య స్థానమునందు పెట్టుకుంటే పాపరాశి ధ్వంసం అవుతుంది. అందుకని సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని మంత్రం. కాబట్టి కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. మనం చూడండి, కావాలనుకుంటే మామిడికాయ పప్పు తింటాం, వంకాయ కూర తింటాం, అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఔషధాలు విక్రయించే చోటుకి వెళ్ళి దగ్గుమందు తెచ్చుకుని కొనుక్కుని ఉత్తిని కూర్చుని తినంగా తాగంగా, కానీ ఎప్పుడు అది తీసుకుంటాం? శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే, నీకున్న దోషం పోతుంది. తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటుంది. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఇందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే
కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు నీ ఇష్టం, అది దివు ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్జసాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తివిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే. ఓషధి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓషధి అంటే స్త్రీవచనం. అసలు ఆ శక్తిని కల్పించినవాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సృష్టి అంతా జరిగిన తరువాత ప్రాణుల వంక చూశాడు. ప్రాణులన్నిటికీ కూడా షడూర్ములు అని ఉంటాయి. షడూర్ములలో ప్రధానమైనవేవి అంటే ఆకలి దప్పులు. ఆకలి దప్పులు, జరామరణములు, శోకమోహములు, ఈ 6 షడూర్ములు అంటారు. ఇవి సమస్త ప్రాణులకు ఉంటాయి, ఒక్క మనుష్యులకే కాదు. ఆకలి దప్పిక లేనిదే ఉంటుంది, శోకము మోహము లేనిదే ఉంటుంది. ఎంత అనుబంధం ఉన్నదో అంత శోకం ఉంటుంది, ఎంత తక్కువ అనుబంధం ఉన్నదో అంత తక్కువ శోకం ఉంటుంది. అందుకే అసలు సృష్టిలో విచిత్రం ఏమిటంటే శోకము అధికముగా ఉండే ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు అంత శోకము లేదు. ఎందుకో తెలుసా? వాటికంత వ్యామోహం లేదు. ఓ పక్షి ఉందనుకోండి, దాని పిల్లకి ఎగిరి ఆహారం సమకూర్చుకోవడం వచ్చిందనుకోండి, ఇక అది పట్టించుకోదు. అందుకే అది ప్రశాంతంగా ఉంది. ఓ కుక్క, తన కడుపున పుట్టిన కుక్క పిల్ల తనంత తాను సంపాదించుకోవడం వస్తే వదిలిపెట్టేస్తుంది, అయిపోయిందంటే ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. కాబట్టి శోకం ఎవరికి ఎక్కువ అంటే, ఎవరు ఎక్కువ అనుబంధాన్ని పెట్టేసుకుని వ్యామోహంలో నిండిపోతాడో వాడికి ఎక్కువ శోకం. ఎవడు తేలి ఉంటాడో అంటే, ఎవడు అనుబంధములన్నీ ఈశ్వరుని యందుంచి తత్ప్రసాదముగా మిగిలిన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఏమండి ఉండకూడదా అంటే, నేను అన్న మాట పట్టుకోవాలి సుమా, నేను గంభీరమైన మాట అన్నాను. ప్రధానమైన అనుబంధము ఈశ్వరుని యందు. కాబట్టి ఈశ్వర మీ ప్రసాదం నాకీ కొడుకు, ఈశ్వర మీ ప్రసాదం నాకీ కోడలు, ఈశ్వర మీ అనుగ్రహం నా కూతురు, ఈశ్వర మీ అనుగ్రహం నా అల్లుడు, ఈశ్వర మీ అనుగ్రహం నా మనవలు. ఇప్పుడు ఆయనకి అది ప్రసాదం. ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా చూస్తాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంత అనుగ్రహంగా అంత ఆనందంగా చూస్తాడు తప్ప అంతకన్నా వ్యామోహంతో మాత్రం చూడడం. అందుకుని తేల్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనసకాయ కొట్టడం గొప్ప కాదు, పనసకాయలోని పాలు చేతికి అంటుకోకుండా కొట్టడం గొప్ప. నూనె రాసుకుని చేతికి ఎవడు పనసకాయ కొడతాడో వాడి చేతికి ఏది అంటుకోదు. నూనె ఒక్కటి లేకపోతే పనసకాయ అంతా చేతికి అంటుకోదు. చేతికి వ్యామోహం అంటుకోకుండా ఉండాలి అంటే, చేతికి అంటే నా ఉద్దేశం మనస్సుకి నిర్వ్యామోహం కలగాలి. అది దేని వల్ల కలుగుతుంది అంటే, అన్ని భావనలు ఈశ్వరుని యందు నిలబడిపోయినప్పుడు. అది ఆయనతో సంగము నిస్సంగమే. ఈశ్వరుడితోటి సంగము సంగములా కనపడిన నిస్సంగమే. ఎందుకంటే కొన్నిసార్లు కామములా కనపడిన నిష్కామమే. ఎందుకంటే నాకు ఏదో లౌకికమైన విషయముల మీద కామం ఉందనుకోండి, కామం ఈశ్వరుని యందు కామం ఉంటే కామం కాదది, ఉండవలసిన కామం, ఉత్తమ కామం. కాబట్టి అది కోరిక లేనితనమే అయిపోతుంది. కోపం అన్నాను అనుకోండి, తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం నాకు కోపం వస్తుంది, నాకు ఈ కోపం పోదా అసలు అని నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కోపం పోవాలని కోరకూడదు, ఆ కోపం ఉండాలి. అది ఉత్తమ కోపం. కాబట్టి ఉండి లేనిది అవుతుంది, ఉండి ఉత్తమ గుణం అవుతుంది. ఎప్పుడు ఒకప్పుడు దుర్గుణంగా ఉన్నది ఒకప్పుడు సుగుణం అవుతుంది. అలా ఎప్పుడు మారుతుంది జీవితం అంటే సమస్తము ఈశ్వరుని యందు న్యాసమైనప్పుడు. అలా
ఆయన నిర్హేతుకమైన కృపని చూపించాడు ఒకప్పుడు సమస్త ప్రాణికోటి యందు. వీళ్ళకి షడూర్ములున్నాయి. షడూర్ములంటే ఆకలి దప్పిక, ఈ రెండు భరించడం విశేషమైనటువంటి కష్టం. సంస్కృతంలో ఏది అసలు అలవాటు పడడం, దేన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడం, ఏది గుణముగా ప్రకాశించడం చాలా కష్టమో దాన్ని క్షకారంతో ప్రయోగిస్తారు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు. నా అంతవాణ్ణి నేను, వాడికేం తెలుసని తిరగబడిపోతూ ఉంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలు పెట్టారు. క్షమ, క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుధా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. 2, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్య భగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి నేను ఇందాక 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్నానే, అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రునికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాల్ని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు అని. ఆయనకి సుధాధారలను విడిచిపెడుతుంటాడు. ఆయన కిరణములలోంచి అమృతం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ ద్యపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః అని అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుందా?
అభిషేకమునకు ధ్యానము చేత ఫలితం వస్తుందా అంటే యథార్థమునకు అభిషేకం చేత ఫలితం వస్తుందని చెప్పలా. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అసలు అభిషేకం చెయ్యడానికి ముందు ధ్యాన శ్లోకంతో నువ్వు శివలింగాన్ని ధ్యానం చేయడంలోంచి నీ కోరికలు తీరుతున్నాయి. ఎలా అంటే ఈ శివలింగం అంతా బ్రహ్మాండమైతే ఒకానొకప్పుడు దూర్జటికి దర్శనమైంది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ది ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్ అన్నాడు. అండము గుడ్డు ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములనిస్తాడు. కాబట్టి చంద్రుడు సుధాకిరణుడై అమృత కిరణములను తనవిగా చేసుకుని అమృత వృష్టిని కురిపిస్తాడు. ఇప్పుడు ఆ అమృత కిరణముల చేత ఓషధీతత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురము వచ్చి ఒక్క వడ్డు గింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. అంటే అటువంటి మహానుభావుడికి అన్నం పెట్టిన వాడికి, పోషించిన వాడికి, ఋతుకర్త అయిన వాడికి, ప్రభాకరుడై వెలుతురిచ్చిన వాడికి మనం నమస్కారం చేయకపోతే ఎంతటి కృతజ్ఞతా దోషాన్ని మనం పొందుతాం. అందుకని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యకుండా ప్రారంభం చేసినటువంటి రోజు ఏది ఉందో ఆ రోజు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి రోజు. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికి అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని, బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యాం మృతరస మృష్ణ అన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య సౌ భ్రామర్యం వా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతుంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతుంటుంది. పేరాల భరతశర్మ గారని మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి కవి. ఆయనకి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒకలా కనపడి శర్మ పద్యం రాయి అని. ఆయన అలా పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా అని రాయడం మానేశారు. ఆవిడ వరుసగా 3 రోజులు కల్లోకి వచ్చి శర్మ నేను వ్రాయమంటే నీకేమిటి అభ్యంతరం వ్రాయమని. అప్పుడు ఆయన అమ్మవారి అలకల మీద ముంగురుల మీద ఒక పద్యం రాశారు. ఇప్పుడు సరే నేను అమ్మవారి కేశపాశం గురించి మాట్లాడటం లేదనుకోండి, అందులో శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు. అమ్మ ఒక్కడు ఏనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ నీ అక్కున దాల్చకను నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా నీకు ఉన్నవి 2 స్తనాలు, స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించ. కానీ ఒక్కడు ఏనుగుముఖంబునను, నీ పెద్ద కొడుకు ఏనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడి ఆకలి తీరదు. మరొక్కడు 6 ముఖాలతోడా, ఆ 2వ స్తనం వైపు కూర్చున్నవాడు 6 ముఖాలున్నవాడు,
వాడు ఒక ముఖంతో తాగుతాడు, రెండో ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఆ రోజు అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఆ బ్రహ్మకీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే, ఇనబింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతి. అహర్నిశల్ అని అహస్సూతే సవ్యం తవ నయన మర్కత్వకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. సరే, అక్కడ 4 రోజుల్లో ప్రస్తావన వస్తే మాట్లాడతాను. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృతకిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను విడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడవైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం. కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి. బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి ఎప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అంటాడు. ఏమంటాడు ఆయన? రావద్దనేమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి. ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకేది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుని చేస్తారు? వాడిని ప్రసన్నుని చేయడానికి ఏమి ఉండదు. వాడు పరమభక్తి తత్పరుడు, వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలిశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తెలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతూ ఉంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాడిని రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదనుకోండి, పోన్లే, ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం అంటాడు. మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది. బయటికి వచ్చి కూర్చున్నారు సూర్యుడిని చూస్తూ. అదేమిటండి 104 జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు, అలా కూర్చోకూడదు ఎండలో అన్నారు. నా జన్మలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలే, 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే. చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడుంది. ఇప్పుడు 104 జ్వరం. సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం అన్నా వస్తుంది, జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నారు. ఇంకేం చేస్తారు మీరు? ఏం చేసినా తృప్తులే. వాళ్ళకి ఏమొచ్చినా ఈశ్వరుడితోటే అనుసంధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మడి రమతే చిత్తం నందతి నందతి నందచేవ. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగ పెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను,
రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షుల్ని అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు. ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి మలమూత్ర విసర్జన చేయడం, ఆయన వైపుకి తిరిగి ఉమ్మి వేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్న వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలున్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణివ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలేస్తుంది, వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కాని నామములు గౌణములు. ఇప్పుడు నేనున్నాననుకోండి, నామకరణం చేసి నాకు పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా ఆ పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి. భగవంతుడికి ఎందుకు 1000 పేర్లు అంటే, భగవంతుడికి 1000 పేర్లు ఉండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. భగవన్నామం చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు.
116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నేను అన్న మాటలు మరి మీరు పట్టుకుంటున్నారా అన్నది నాకు సంతోషమే. మీరు పట్టుకోగలిగిన సమర్థులు. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంత కాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే, అథాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామీశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అని నామని చెప్పాను అనుకోండి. కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చునుంటే, అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే, ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకుని ఉంటే, నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మెప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అంటాను. తర్వాత నామం గుర్తొస్తుందా? అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అదే అంటుంటుంది. ఏదో వంట చేసుకుంటూ మా ఆవిడ ఏంటి అదే నామం చెప్తాడు, తర్వాత నామం చెప్పడేమిటని గబగబా వచ్చేదో తర్వాత నామం చెప్పింది అనుకోండి, నేను వెనక్కి తిరిగి పూజ పాడు చేసేసాడు అంటాను. అదేమిటి నామం అందిస్తే పూజ పాడు చేశానంటారేంటి అంటే, ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం, ఆ తల్లి, ఆ కంఠం, ఆ 3 గీతలు, ఆ భుజాలు, భుజకీర్తులు, నా తల్లి పట్టుబట్ట, ఆ సువాసనలు, నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను. ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను. నీ మాట వల్ల బహిర్ముఖుణ్ణైపోయాను. పోయింది పూజ. ఇప్పుడు చెప్పండి, నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే, సిద్ధి దాని వలన కలుగుతుంది. నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీమాతా శ్రీ మహారాజ్ నీ దగ్గర మొదలు పెట్టినప్పుడు అర్థమై, ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశైక్య రూపిణి లలితాంబికాని అన్నాడు అనుకోండి, ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది. ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు. అసలు నువ్వు రమించాలి, నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి. అది నామం కలవడం అంటే. అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే, పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు?
కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమ ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకొక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలుంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడు బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు? ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడంచేత్తో నువ్వు వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు, గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంక నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు? ఆవిడే నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళకద్దుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని లేదు సంకల్పం. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అంటే. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం, కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరువు అని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. వెంకటేశ్వర కళ్యాణంలో, శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు దేవతలు. వాళ్ళు అందరికీ అన్నం పెడుతూ బొకుళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి. అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు బొకుళమాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయింది అనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే. ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకిష్టమైనది, నా తిన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే
మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పేర్మితో పడసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి, అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు, అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణమూర్తి. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసి రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగి రాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న, రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తిని ఇస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు. అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలుంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని
కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లోలా ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని. శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతూ ఉంటుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజనబంధముడు జ్వల బాణతోణకో దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు, ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు. అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతామాత కోసం. నేనంటే ఆ మాట అంటే వాడు అలా ఉచ్చరించడు అనుకోండి. సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీల వైభవంతో నిలబడింది. ఇప్పుడు సీతమ్మ శీలం భ్రష్టమైతే, ఆమె నా పాన్పు చేరిపోతే రాముడు ఇంకా యుద్ధం చెయ్యడుగా, అయిపోయిందిగా, నా కోరిక తీరిపోయిందిగా, దీనికి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. వాడు నవ్వాడు. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత, ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణ కంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచీల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచీల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి కుత్తుక కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివొచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుట్టుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా, హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుట్టు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో, వీరరాఘవ విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని, అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని కింద పడేసి కాల్తో ఎత్తి సీతమ్మ వైపుకేశాడు. ఆవిడ తల వంక చూసింది. 100కి 100 రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు. అక్షయబాణ తూణీరాల వంక చూసింది, రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో! భర్త మరణించాడు, అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని అసలు నాకు నోటితో కూడా చెప్పలేను. 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. నా పాన్పు చేరు, ఇక నీకు రక్షకులు లేరు అన్నాడు. కానీ
అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు, ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు రండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాను. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు, బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిర్షంతి నైరుతాః గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి, చివిరిక్కించి విను. నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి, యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల గీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా. రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా? గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమాశుయక్కరోతి తమహ్యచరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు, ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణం అవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని, ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది, కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతు ఉంది, పాతు అంటే లంకి బిందెలు ఉన్నాయి, తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. నన్ను మన్నించండి, తల్లి చెప్పనటువంటి భక్తి బిడ్డలకి రాదు. 1,000,000 మంది కోటేశ్వరరావులు, 1,00,000 మంది పీఠాధిపతులు కలిసి చెప్పినా సరే ధర్మం నిలబడుతుందని నమ్మకం లేదు. కానీ ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది.
బొట్టు పెట్టుకోండని నేను గుండెలు చీల్చుకు చెప్పినా వినరు. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం. బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపద ఎందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. సందేహం ఏం లేదు. మీకు నేను శ్లోకాన్ని ప్రమాణంగా చూపించానుగా రామాయణంలోంచి. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటిని, రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు, సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంకా చూసి, ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. అమ్మా అన్న మాట నేనంటాను, వాడు అండం. సీతమ్మకి చెప్పండి, పుష్పక విమానం తీసుకెళ్లి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి, యుద్ధభూమికి తీసుకెళ్లి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అంటే ఆ సమయంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందో అది కూడా దక్కడానికి వీల్లేదు. వెనక్కి తెచ్చేయండి, ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే, ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణులు. నా భర్త మరణించాడనుకుని, అయ్యి బాబోయ్, నేను సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో అసలు ఆ సర్గలు చెప్పడానికి నాకు ఎంత బాధగా ఉండేది. అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో తనని తను, ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదా, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు, ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకుని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా. అందుకే త్రిజట వచ్చింది, విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది. అమ్మా పిచ్చిదానా, అంత ఏడుస్తున్నావే, నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామతః దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది, ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు, ఎక్కించుకోదు, విధవని అందులో కూర్చొనివ్వదు. అమ్మా, నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసి, రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ ఉపకారం చాలని, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి, జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదే విరాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది?
సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యములకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. నేను ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు అంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడెవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలో యాగాలో హోమాలో హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్నవారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు. ఒకానొకప్పుడు ఎంత విశేష పరిణామాలు జరిగాయో, అసలు ఈ దేశంలో మనం ప్రమాణంగా చెప్పుకునేటటువంటి ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, పతివ్రతలు వాళ్ళ జీవితాలు కూడా నిలబడడానికి అవకాశం లేని స్థితి కలిగినప్పుడు సూర్యనారాయణమూర్తి జోక్యం చేసుకుని ఎంత గొప్పగా నిలబెట్టాడో, ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఆ విశేషాలకి సంబంధించినటువంటి సమాహారమైనటువంటి ప్రసంగాన్ని రేపు సాయంకాలం మళ్ళీ మనం 6:30 కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు నా చేత చేయించి మిమ్ములను నన్ను ధన్యులను చేయుగాక.